దేవినేని ఉమా ఎందుకు దేవినేని ఉమాని టీడీపీ పక్కన పెట్టింది డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్, నేను మనోజ్. ఏపీలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభకు చాలా మంది నేతలను కూడా పంపించారు. 2 రోజుల కిందట పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్లను కూడా ప్రకటించింది కుటుంబ సర్కార్. ముఖ్యంగా పార్టీ టికెట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంట్లో కూడా అదే చెప్పారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేకపోవడం ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సరిగ్గా. తమ నాయకుడికి కనీస గుర్తింపు లేకపోవడంపై అనుచరులు చాలా బాధపడుతున్నారు. ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సీటు త్యాగం చేస్తే కనీసం హైకమాండ్ గుర్తించలేదన్న ఆవేదన దేవినేని ఉమామహేశ్వరరావులో ఉంది. ఇతర నాయకుల మాదిరిగా పార్టీలను మార్చే సంస్కృతి ఉమామహేశ్వరరావుది కాదు. ఎందుకంటే కరడుగట్టిన టీడీపీ తీవ్రవాద అయిన పార్టీ అధినేతతో పాటు యువనేత నారా లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు పదవి తక్కువపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది తెలుగు తమ్ముళ్ళలో. సో అయితే ఇవేమీ పట్టించుకోకుండా దేవినేని ఉమామహేశ్వరరావు తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ పట్టించుకోవట్లేదు. కానీ కార్యకర్తలు మాత్రం కామ్గా ఉండరు కదా. ఆయన అభిమానించే నాయకుడి విషయంలో పదవి తగ్గిపోతే కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు. సో తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన నేతగా దేవినేని ఉమామహేశ్వరరావుకు మంచి పేరుంది. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సోదరుడిగా 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దేవినేని ఉమామహేశ్వరరావు. తొలిసారిగా నందిగామ నుంచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగెట్టారు. 2004 సైతం ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. సో దీంతో దేవినేని ఉమా 2009లో మైలవరం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉమా 2014లో సైతం విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉన్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకు సీటు దక్కలేదు. మైలవరం కాన్స్టిట్యున్సీలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడంతో ఆయన కోసం ఉమాను ఒప్పించారు చంద్రబాబు. కృష్ణప్రసాద్ గెలుపు కోసం ఉమా గట్టిగా పనిచేశారు. వాడవాడలా తిరిగారు. మైలవరం మొత్తం ఆయన్ని గెలిపించడంలో మంచి కీలక పాత్ర పోషించారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా దేవినేని ఉమాకు సరైన గుర్తింపు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఆయనలో, ఆయన అభిమానులు. ఇటీవల దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన కుమారుడు వివాహం జరిగింది. ఆ వివాహానికి చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ అదే రోజు సింహాచలం ఘటన జరగడంతో వివాహానికి వెళితే విమర్శలు వస్తాయని భావించారు చంద్రబాబు. అందుకే ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే దేవినేని ఉమామహేశ్వరరావుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపించడంలో ముందుండేవారు ఉమామహేశ్వరరావు గతంలో కూడా, ఇప్పుడు కొంచెం పదవి లేకపోతే కొంచెం సైలెంట్ అయ్యారు. అది వేరే విషయం. కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా ఆయనకు నామినేటెడ్ పదవి దక్కలేదు. ముఖ్యంగా ఆయనకు కుల సమీకరణాలకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది. దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. వచ్చేడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీల భర్తీ ఉంటుంది. ఆ సమయంలో దేవినేని ఉమాను పెద్దల సభకు పంపిస్తారని తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు స్పష్టమైన హామీ ఉందని కూడా సమాచారం. అందుకే అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్న ఆయన మాత్రం చాలా కూల్ గా కనిపిస్తున్నారు. మరి మున్ముందు చంద్రబాబు ఎలాంటి పదవులు ఇస్తారో, దేవినేని ఉమా పొలిటికల్ లైఫ్ కు ఎలాంటి భవిత చూపిస్తారో చూడాలి. దేవినేని ఉమాకి ఏ పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.